వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. రైతే రాజు కార్యక్రమానికి స్వాగతం. బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతుంటే రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేక ఉసురుమంటున్నారు. కంటికి పాపలా పంటను కాపాడుకొని పంటలు సాగు చేస్తున్నారు. రైతులు మాత్రం ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. రైతులకు ప్రభుత్వం అరాకొర సబ్సిడీ ఇస్తున్నా రైతుల తలరాతలు మారడమే లేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కష్ట నష్టాలతో పూల తోటలు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలుపుతున్నారు. పూల తోటల రైతన్నల బాధలు కష్టాలు ఏమిటో, వారి ఇబ్బందులేంటో ఒకసారి మీరే చూసేయండి. ఎంతో ఓర్పుతో కష్ట నష్టాలను ఓర్చుకొని రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ఎండనక వాననక పొలంలో చెమటోడ్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు లభించక రైతన్నలు రోజు రోజుకు కుదేలవుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఏమి కొనాలన్నా విపరీతమైన ధరలు ఉన్న రైతుకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో వ్యవసాయం చేయడానికి ఆసక్తి కోల్పోతున్నారు. పశ్చిమ ప్రకాశంలో వర్షాభావంపై ఆధారపడి పంటలు పండించే రైతులు మాత్రం ప్రభుత్వం నుంచి మరిన్ని సబ్సిడీల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుటిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు ఎరుపు పసుపు రకాల బంతిపూలను సాగు చేస్తున్నారు. తనకున్న 25 సెంట్లు మిల్లీనాప్ సీడ్ రకానికి చెందిన బంతిపూలను సాగు చేస్తున్నట్లు రైతు తెలిపారు. మేము ప్రతి సంవత్సరం బంతిపూల సాగు చేస్తున్నాము. ఈ సంవత్సరం 20 సెంటర్లో బంతి సాగు వేసినాము. మీ ఇత్తనం ఒకటి మెలినా సీడు, ఒక ఇత్తనం రెడ్ వచ్చేసి అశోక. ఎకరాకు 10,000 నుంచి 11,000 వరకు బంతిపూల మొక్క నాటుకోవచ్చని, కలుపు మందులు కూలీలు అన్నిటికీ కలిపి ₹1,00,000 వరకు ఖర్చు వస్తుందని, బంతిపూల పంట 40 రోజులకు పంట ప్రారంభమవుతుందని, 70 నుంచి 100 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతు అన్నారు. స్వామి, ఇది ఎకరాకు వచ్చేసి 10 నుంచి 11,000 వరకు మొక్క నాటుకోవచ్చు స్వామి. దీనికి ఖర్చు వచ్చేసి మొక్క నాటినందుకు 50,000 పైన వస్తుంది స్వామి ఖర్చు. స్వామి, ఈ బంతిపూలు నాటిన 40 రోజులకే మనకు పూత మన చేతికి వస్తుంది స్వామి. ఎకరాకు దిగుబడి వచ్చేసి 60 క్వింటాల దాకా తేవచ్చు స్వామి. దాన్ని లాభదాయకంగా ఇదే రకంగా చూసుకుంటే గిన మనకు 6 నెలల నుంచి 7 నెలలు 8 నెలల వరకు కూడా కాపు వస్తుంది స్వామి. బంతిపూల నారు 3 రోజులకే మొలక వస్తుందని, 15 రోజుల లోపు మొక్క నాటుకోవాలని అన్నారు. పురుగు తెగుళ్లు కూడా బంతిపూల పంటకు ఆశిస్తుందని, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే 7 నెలల నుంచి సంవత్సరం వరకు దిగుబడి వస్తుందని రైతు శ్రీనివాసులు చెప్పారు. వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేస్తే 40 నుంచి 50 రూపాయల వరకు కేజీ బంతిపూలను విక్రయిస్తామని, అదే బహిరంగ మార్కెట్లో 100 రూపాయల వరకు ఉన్నట్లు తెలిపారు. దళారులు మాత్రం కేవలం 25 రూపాయలకే కేజీ బంతిపూలు ఇవ్వాలంటున్నారని రైతు శ్రీనివాసులు వాపోయారు. స్వామి, ఇది నాటినాక ఫస్ట్ నారు పోయడము మొలక 3 రోజులకు వస్తుంది. ఇది 15 నుంచి 20 రోజుల్లోపే నాటేసేయాల. దీనికి ఎక్కువ పురుగు ఆశించుతుంది. తర్వాత ఈ పూతకు మచ్చ వస్తుంది. మచ్చ వచ్చిందంటే ఎందుకు పనికిరాదు పువ్వు. అది మార్కెట్కు పోయినా ఉపయోగం ఉండదు. మేము యాంప్లిగో మందు పిచికారీ చేస్తాము. ఆ మచ్చకు వచ్చేసరికి ధనుక వాళ్ళది కోనిక, అష్టాపు, ఈ సాఫు ఇలాంటి స్ప్రే చేస్తాం స్వామి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోని ఎడల ఈ పైరు వేసుకోవడం కూడా అనవసరం. ఇక్కడ మా తోట దగ్గర బంతిపూలు కిలో 30 నుంచి 50 రూపాయల లోపే అమ్ముతున్నాం స్వామి. మేము ఇక్కడ మార్కెట్కి వెళ్ళాలంటే వాళ్ళు 25 రూపాయలకి అడుగుతున్నారు స్వామి. వాళ్ళు అక్కడ 100 రూపాయల పైనే అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం పూల తోటలు సాగు చేసే వారికి ప్రభుత్వం మరిన్ని రాయితీలు కల్పించి ఆదుకోవాలని రైతు శ్రీనివాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వామి, బంతిపూలకు కానీ పూల తోటలకు కానీ మన గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఏదో ఒక మూలంగా అందిస్తే బాగుంటుంది స్వామి. చూశారు కదా పూల తోటలు సాగు చేస్తున్న రైతుల కష్టాలు. రాష్ట్ర ప్రభుత్వం పూల తోటలు సాగు చేసే రైతులకు మరిన్ని రాయితీలు కల్పించాలని ఆశిద్దాం. సాక్ష్యం టీవీలో ప్రసారమైన ఈ రైతే రాజు కార్యక్రమం మీకు ఏ విధంగా అనిపించిందో లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా సాక్ష్యం టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి.